దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము ఏప్రిల్ నెల 22వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము మనుషులు వారి శరీరములను దేవునికి సమర్పించుట గురించి ధ్యానించుకుంటున్నాము. పరిశుద్ధ పౌలు గారు రోమా సంఘానికి పత్రిక రాస్తూ నేటి ధ్యాన వాక్యము మీ శరీరములను దేవునికి సమర్పించుకొనుడి అని బ్రతిమాలుచు ఆ సంఘస్థులను కోరుచున్నాడు. మనుషులు అందరూ దేవుణ్ణి స్తుతించుటకు మరియు ఆయన కొరకే సంపూర్ణముగా జీవించుట కొరకే మనలను దేవుడు సృజించుకున్నాడు అన్న విషయాన్ని మనము ఎవరము మర్చిపోకూడదు. మనల్ని దేవుడు సృజించుకుంది ఎందుకంటే ఆయన్ని స్తుతించటానికి, ఆయన కొరకే మనము జీవించాలన్నటువంటి ఉద్దేశంతో దేవుడు మనల్ని సృజించాడు. అది మర్చిపోకూడదు. మనము దేవునికి ప్రార్థనలు చేస్తున్నాము కదా, దేవా మా పూర్ణ హృదయాలతో నిన్ను ఆరాధిస్తున్నామని ప్రార్థన చేస్తూ ఉంటాము. నిజమే, ఇలాంటి ప్రార్థనే దేవునికి ఇష్టము కూడా. ఇంకా శరీరమంతటిని పవిత్రంగా కాపాడుకుంటూ దేవుని స్తుతిస్తుంటే దేవుడు ఎంతో ఆనందపడతాడు. ఆ స్తుతి దేవుని సన్నిధానికి తప్పకుండా చేరుతుంది. దేవుడు దాన్ని స్వీకరిస్తాడు కూడాను. అదే స్తుతి కేవలం నాలుగుతోనే కాకుండా పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ బలముతోనూ స్తుతించే స్తుతులను మాత్రమే దేవుడు స్వీకరిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పూర్వకాలంలో బలులు అర్పించడం ఇజ్రాయేలు ప్రజలలో ఒక భాగంగా ఉండేది. బలులు అర్పించిన మాత్రాన దేవుడు సంతోషపడడు అని దేవుడు కోరేది. ప్రజలు తామే సజీవయాగంగా సమర్పించుకునుట దేవునికి ఇష్టమైనది, దేవుడు కోరుకునేది కూడాను, బలులు కాదు. సజీవయాగంగా హృదయాలను దేవునికి సమర్పించుకుంటూ స్తుతులు స్తోత్రములతో ప్రార్థనలు చేసుకుంటే దేవుడు ఇష్టపడతాడు, దేవుడిని కోరుకుంటాడు. అది దేవునికి ఇష్టము కూడాను. ఈ విషయాన్ని పౌలు గారు ఈ పత్రిక ద్వారా తెలుపుచున్నాడు. క్రైస్తవ సంఘాన్ని లేక క్రీస్తు విశ్వాసులను క్రీస్తు శరీరం అని పౌలు గారు వర్ణించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, విన్నారు కదా, సంఘాన్ని, విశ్వాసులను ఆయన క్రీస్తు శరీరం అని పౌలు గారు వర్ణిస్తున్నాడు. కాబట్టి శరీరేచ్ఛలకు దూరంగా ఉండి మన శరీరాలను పవిత్రంగా కాపాడుకుంటూ దేవునికి మన హృదయాలను సమర్పించుకుంటూ మనము ప్రార్థనలతో పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీకు స్తోత్రములు తండ్రి. చక్కని దేవ, ఆత్మీయ శక్తిగల నీ వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, మేము ఎల్లప్పుడూ నిన్ను స్తుతించుకుంటూ శరీరేచ్ఛలకు మేము దూరంగా ఉంటూ మా శరీరాలను మేము పవిత్రంగా కాపాడుకుంటూ నిన్ను హృదయపూర్తిగా స్తుతించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని నాయన ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి.
ఆమెన్. దేవుడు మనల్ని అందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.